సింహాచలం చందనోత్సవంలో దుర్ఘటన మృత్యువాత పడిన చంద్రపాలెంకు చెందిన భార్యాభర్తలకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం 2 లక్షల రూపాయల ప్రకటించిన నేపథ్యంలో బుధవారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు వైఎస్ఆర్ నాయకులు చెక్కును మృతుల కుటుంబాలకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మన ఉత్తరాంధ్ర ఎలువెల్పోయినటువంటి శ్రీ వరాలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ సందర్భంగా ఏదైతే జరిగినటువంటి దుర్ఘటన, అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి 7 మరణించడం, ఇందులో ముఖ్యంగా చంద్రపాలెం చెందినటువంటి భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కూడా మరణించడం, ఆ కుటుంబానికి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి విషయాన్ని, అలాగే మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు సమక్షంలో, మీడియా సమక్షంలో కూడా కాంట్రాక్టర్ చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ కూడా చూశారు. దీంట్లో కేవలం జేఈనో, ఏఈనో, ఈఓనో సస్పెండ్ చేస్తే సరిపోదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముందుగా మంత్రి గారు నైతిక బాధ్యత వహించి ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రి దానికి రాజీనామా చేయాలి. అలాగే సంబంధించినటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారు, అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్గా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు తప్ప, మొట్టమొదటిసారి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అసలు ఎండోమెంట్ కమిషనర్గా నాన్ క్యాడర్ ఆఫీసర్ ఉండడం అనేటువంటిది మొట్టమొదటిసారి. కేవలం నీకు బంధుత్వాలు ఉన్నాయనో లేకపోతే మన సొంత మనిషినో తీసుకొని వచ్చి ఒక ఎండోమెంట్ కమిషనర్గా ఒక జూనియర్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి మీరు కూర్చోబెడితే ఈ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. సో తప్పకుండా ఎండోమెంట్ కమిషనర్ కూడా సస్పెండ్ చేయాలి. అలాగే మంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే సింహాచలం చందనోత్సవం రోజు జరిగిన ఆ దుర్ఘటన సమయంలో ప్రాణాలు కోల్పోయారు. మరి వారికి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, ఆ కుటుంబాలకు వచ్చి వారిని ఓదార్చి వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి వారికి చెప్పడం, మరి ఏదైతే చిన్న వయసులోనే ఆ స్వామివారి చందనోత్సవం రోజుని దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళిన ఆ భార్యాభర్త ఇద్దరు కూడా మరి మీ అందరికీ తెలుసు, మరి ఆ కుటుంబానికి తీరని లోటుని మిగిల్చారు భగవంతుడు. ఏదేమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆ కుటుంబాలను పరామర్శించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి